ఇటుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొట్టి ట్రావెల్స్ బస్సు బోల్తా పట్టింది. అయితే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో మహిళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రమాద సమయంలో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొట్టి ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి చెన్నైకి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో ప్రమాద సమయంలో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రజెంట్ ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? సత్తా దగదర్తి మండలం కావలికి సంబంధించినటువంటి దగదర్తి మండలం సున్నపట్టి జాతీయ రహదారిపై ఉదయాన్నే రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఏదైతే అక్కడ ఆగి ఉన్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ ని వెనక నుంచి విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నటువంటి బస్సు నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవరు ఆ యొక్క కంటైనర్ ని ఢీకొనడం జరిగింది. ఢీకొనడంతో పక్కనే ఉన్నటువంటి డివైడర్ ని తగిలి ఆ బస్సు కూడా బోల్తా పడింది. ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఉన్నటువంటి ఆ ముందు భాగం బస్సుకి నుజ్జు అవ్వడం జరిగింది. ఆ నుజ్జు అయిన క్రమంలో డ్రైవర్ ఒక్కడే ముందు పక్కన ఉండడం, వెనక అంతా ప్రయాణికులు ఉండటంతో కూడా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందు భాగాన్ని ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ 10 మందికి దాదాపుగా తీవ్ర గాయాలయ్యి వీరందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి కావలి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అది కావలి ఆసుపత్రిలో కూడా వీరికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా పరిస్థితి విషమంగా ఉంటే ఇటు నెల్లూరుకు కూడా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక మహిళ పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఒక మహిళ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా ఇటు వైద్యాధికారులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జరిగినటువంటి ఆ బస్సు కూడా రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో ఆ బస్సును క్లియర్ చేసేదానికి ఆ జాతీయ రహదారి పైన ఇటు అధికారులందరూ కూడా సర్వ ప్రయత్నాలు చేశారు. అప్పటికే దాదాపుగా 5 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఆగిపోయిందని కూడా తెలుస్తుంది. అయితే క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి పూర్తి వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక డ్రైవర్ మాత్రం మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే అనేక సార్లు ఈ కావలి, ముసునూరు, సున్నబట్టీల వద్ద అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు అధికారులు కూడా నిమ్మక నీరెత్తులట్లు వ్యవహరిస్తున్నారని ఇటు స్థానికులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాల్సినటువంటి అది ముంబై, అది విజయవాడ, చెన్నై వంటి రహదారి కాబట్టి జాతీయ రహదారి కాబట్టి ఆ రహదారి పైన అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కూడా వాటిపైన ప్రమాద సూచికలు ఇటు హైవే అధికారులు కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, ఎవరికి కూడా గతంలో కూడా అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదని ఇటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనా కూడా ఈ రోజు ఏకజామున జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం డ్రైవరు నిద్రమత్తులో ఉండరు. అదేవిధంగా కొనా వరకు కూడా హైవే పైన ఇటు లారీలు కూడా ఎక్కువగా తిరుగుతున్న క్రమంలో లారీలు రోడ్డుకి సైడ్లు ఆపుకొని అక్కడ నిద్రిస్తున్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా రిపేర్ అయినా కానీ అక్కడ ఆపుకొని ఈ జాతీయ రహదారి పైన పనులు చేసుకుంటుంటారు. కాబట్టి అటువంటి లేకుండా వారికి సపరేట్ గా ప్లేస్ చూపించి ఆ జాతీయ రహదారి పైన వాహనాలు ఆపకుండా ఉండాలని కూడా ఇటు స్థానికులు ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఇప్పటికే 10 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. వారిలో మరింత విషమంగా ఉన్నటువంటి వారిని కూడా ఇటు నెల్లూరుకు కానీ ఇటు విజయవాడ కానీ తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక మహిళ పట్టుకు ఇప్పటి వరకు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సత్తా. రైట్, థాంక్యూ సురేంద్ర.